భారతదేశం గర్వించదగ్గ స్టార్ లెజెండరీ నటుడు దశాబ్దాల పాటు పరిశ్రమకు సేవలందించారు. వర్సటైల్ నటుడిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. కానీ ఆయన కుటుంబంపై మనసును కలిచివేసే వార్తలు రాస్తూ నిరంతరం మీడియా కంటికి కునుకు లేకుండా చేసింది. దీనిపై ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో చాలా సీరియస్ అయ్యారు కూడా. తన కొడుకు కోడలు విడిపోతున్నారంటూ కొన్ని నెలలుగా ప్రచారం చేస్తున్న హిందీ మీడియాపై ఆ నటుడి ఆవేదన నిజంగా హృదయాలను కలిచివేస్తుంది. ఇదంతా ఎవరి గురించి అంటే భారతీయ సినిమా మెగాస్టార్ ఖ్యాతి ఘటించి 82 వయసులోనూ అద్వితీయమైన ప్రదర్శనలతో కట్టిపడేస్తున్న అమితాబ్ బచ్చన్ గురించి. ఆయన కొడుకు కోడలు అయిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గురించి ఇదంతా. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారంటూ హిందీ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీనిని మొదటిసారి బచ్చన్ ఖండించారు. ఇవన్నీ ధృవీకరణలు లేని అవాస్తవాలు అని లెజెండరీ నటుడు కొట్టిపారేశారు. తన కుటుంబం వ్యక్తిగత జీవితం గురించి గోప్యతను కొనసాగించాలని అనుకుంటున్న తన కుటుంబం గురించి మాట్లాడానని బిగ్ బి చెప్పారు. నిజానికి ఈ పుకారు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడివిడిగా అంబానీ వివాహానికి వచ్చినప్పటి నుండి మొదలయ్యాయి. అయితే బచ్చన్ కుటుంబం అన్ని ఊహాజనిత కథనాలపై గౌరవప్రదమైన మౌనాన్ని కొనసాగించింది. అమితాబ్ బచ్చన్ చివరకు తన తాజా బ్లాగ్ పోస్టు నిగూఢంగా అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వాటన్నిటినీ ప్రస్తావించారు. బ్లాగ్లో సుదీర్ఘమైన నోట్ను రాశారు. ఊహాగానాల వెనుక ఉన్న నిజం గురించి కూడా ఆయన మాట్లాడారు. నేను కుటుంబం గురించి చాలా అరుదుగా మాట్లాడతాను, ఎందుకంటే అది నా డొమైన్. దాని గోప్యత నేనుండి మేనేజ్ చేస్తాను. అవన్నీ ధృవీకరణలు లేకుండా అవి ఊహాజనిత అవాస్తవాలు అని అన్నారు. మీడియా వృత్తికి సంబంధించిన వ్యాపారం. ఎంపిక చేసుకున్న వృత్తిలో ఉండాలనే వారి కోరికను నేను సవాలు చేయను. సమాజానికి సేవ చేయడంలో వారి ప్రయత్నాన్ని నేను అభినందిస్తాను. కానీ అవాస్తవాలు లేదా అనుమానాలు, ఊహాజనిత వార్తలు సరికాదు అని అన్నారు. అనుమాన అనే విత్తనం నాటకూడదని వ్యాఖ్యానించారు. ప్రశ్నార్థకంతో రాసేవారు పాఠకులు దానిని విశ్వసించాలని, మరింత విస్తరించాలని చాలా రహస్యంగా కోరుకుంటున్నారు. తద్వారా మీ రచన రిపీట్ అవుతుందని బిగ్ బి అన్నారు. క్వశ్చన్ మార్క్ని ఉపయోగించి రాయడాన్ని అపహేళన చేశారు బిగ్ బి. ఇలాంటి ప్రచారం చేసేవారికి మనస్సాక్షి ఉంటుందా అని నిగూఢంగా వ్యాఖ్యానించారు. అభిషేక్ బచ్చన్ నటించిన కొత్త చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నందున అతడిపై అమితాబ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఐ వాంట్ టు టాక్ నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఇవండి మీడియా కథనాలు. భాష ఏదైనా కావచ్చు, భావం ఒకటే. ఐశ్వర్య రాయ్ పలు పర్యాయాలు మీడియా కథనాలను ఖండించింది. 82 ఏళ్ల అమితాబ్ ఇప్పటికీ హిందీలోనే కాదు, ప్రాంతీయ భాషా చిత్రాలలోనూ నటిస్తూ బుల్లితెరపై కనిపిస్తున్నారు. స్క్రీన్ ప్రెజెంట్ ఆయన ప్యాషన్. మృత్యువుని జయించిన ఆయనకు ముఖానికి మేకప్ సంజీవని. ఆర్టిస్టుగా జీవితాన్ని ఆనందిస్తున్నారు. రాజ్ కపూర్ వలె ఈ మీడియాలోనే పెట్టుబడి పెట్టి దివాలా తీసి తిరిగి వైభవాన్ని అందుకున్నారు. పిల్లల పిల్లలతో ఆనందంగా జీవిస్తున్న ఆయనకు ఈ శిక్ష ఏమిటి? మీడియా పెడుతున్న టార్చర్ ఎందుకు భరించాలి? ఇది అమితాబ్కి మాత్రమే పరిమితం కాదు. రజనీకాంత్, చిరంజీవి, నందమూరి, మంచు కుటుంబాల పరిస్థితి ఇదే. అమితాబ్ మాటలలోని ఆవేదనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. జీవితాన్ని జీవించండి, వ్యాపారం చేయకండి.